నగరాన్ని నడిపేదెవరు? మేయర్కు ఎంత అధికారాలు ఉంటాయి? మున్సిపాలిటీలో చైర్పర్సన్ పాత్ర ఏంటి? అవిశ్వాస తీర్మానం ఎలా వస్తుంది? స్థానిక సంస్థల పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నగరపాలక సంస్థల్లో మేయర్, మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ స్థానిక సంస్థల ప్రథమ పౌరులు. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ వంటి ప్రముఖుల పర్యటనల సమయంలో కూడా అధికారిక కార్యక్రమాల్లో వీరికి ముందస్తు స్థానం ఉంటుంది. పట్టణాన్ని ప్రాతినిధ్యం వహించడం, అభివృద్ధి పనుల పర్యవేక్షణ, పాలకవర్గ సమావేశాలకు అధ్యక్షత వహించడం వీరి ప్రధాన బాధ్యతలు. ఒకవేళ వీరు గైర్హాజరైతే డిప్యూటీ మేయర్ లేదా వైస్ చైర్పర్సన్ సమావేశాన్ని నడిపిస్తారు. మేయర్ లేదా చైర్పర్సన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి 4 ఏళ్లలో అవిశ్వాస తీర్మానం పెట్టలేరు. 4 ఏళ్ల తర్వాత మొత్తం ఓటు హక్కు కలిగిన సభ్యుల్లో కనీసం సగం మంది సంతకాలతో నోటీసు ఇవ్వాలి. ఆపై సమావేశంలో 3/2 మెజారిటీతో తీర్మానం ఆమోదమైతే పదవి కోల్పోవలసి ఉంటుంది. నగరపాలక సంస్థల్లో మేయర్కు నెలకు 65,000 రూపాయల వేతనం ఉంటుంది. డిప్యూటీ మేయర్కు 32,500 రూపాయల వేతనం ఉంటుంది. కార్పొరేటర్కు 7,800 భత్యం ఉంటుంది. మేయర్కు వాహన సౌకర్యం, కార్యాలయ సిబ్బంది సహాయం కూడా ఉంటుంది. మున్సిపాలిటీలో జనాభా ఆధారంగా వేతనాలు నిర్ణయిస్తారు. 50,000కు పైగా జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ కు 19,500 రూపాయలు ఉంటుంది. 50,000 లోపు జనాభా ఉంటే 15,600 రూపాయల వేతనం చెల్లిస్తారు. పట్టణ అభివృద్ధి పూర్తిగా ఈ స్థానిక సంస్థల చేతుల్లోనే ఉంటుంది. వారి ముఖ్య బాధ్యతలు ఏంటంటే రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం, వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పర్యవేక్షణ, మొక్కలు నాటడం, సంరక్షణ, పన్నుల వసూలు, ప్రజల ఫిర్యాదుల పరిష్కారం. మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం ఉంటే సంబంధిత వార్డు సభ్యుడిపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. నెలకు కనీసం ఒకసారి పాలకవర్గ సమావేశం నిర్వహించాలి. అభివృద్ధి పనులు, బడ్జెట్, పథకాల అమలు వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను సక్రమంగా వినియోగించడం కూడా వీరి బాధ్యతే. ఇలా పట్టణ అభివృద్ధి వెనుక పనిచేసే వ్యవస్థ ఇదే.